నమస్తే, నేను మురళీధర్. గతంలో అంటే నేను చదువుకునే రోజుల్లో సరదాగా ఇద్దరం కలిస్తే ఎరా టిఫిన్ చేద్దామా, టీ తాగుదామా అంటూ సరదాగా వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళు. పెద్ద ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు ఇద్దరం కలిసి టిఫిన్ చేయాలన్నా, టీ తాగాలన్నా జేబులు తడుముకునే పరిస్థితి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయనే కారణంతో టిఫిన్ హోటల్ యజమానులు దారుణంగా రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రతి టిఫిన్ మీద ₹5 రేట్లు పెంచారు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగాయి, నూనె చాలా దారుణంగా పెరిగింది, వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవి దారుణంగా గతంలో కన్నా చాలా 100% రేట్లు పెరగడం వల్ల ఖర్చులు అధికమైపోయినాయి, మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేము రేట్లు పెంచవలసి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. వీళ్ళ ధరలు పెరిగినాయి అని చెప్తున్న రేట్లు అయితే, హోల్సేల్ రేట్లు అయితే కందిపప్పు మనకి ₹220 ధర పలుకుతుంది. వాళ్ళకు వచ్చేది మంచి పప్పు అయితే ₹120. అందులో సెకండ్ క్వాలిటీ అయితే ₹90, ₹80. మనం ₹220 కట్టిన కందిపప్పు హోల్సేల్ వాళ్ళు కొంటే ₹110 పడుతుంది. ఏ వస్తువు అయినా హోల్సేల్లో కొంటే సగమే పడుతుంది. దాన్ని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అని చెప్తున్నారు. పామాయిల్ రేట్లు పెరిగిపోయినాయి అన్నారు. పెరిగినాయి, పామాయిల్ రేట్లు పెరిగినాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే మరి కంట్రోల్లోకి వస్తుంది. కానీ రేట్లు పెంచిన రేట్లు తగ్గిస్తారా? తగ్గించరు. రేట్లు తగ్గవు, పెంచడమే కానీ పోనీ రేట్లు తగ్గినాయి, పామాయిల్ ధర పెరిగింది, నూనె ధరలు పెరిగినాయి, అందుకనే మేము రేట్లు పెంచుతామని చెప్తున్నారు. కానీ ధరలు తగ్గిన ధర తగ్గిస్తారంటే తగ్గించే ప్రసక్తి అయితే ఇప్పటివరకు మనం చూసిందే లేదు. అలవాటు పడిపోయారు, లాభాలకు అలవాటు పడిపోయారు. లాభాలు తగ్గేసరికి రేట్లు పెంచేస్తున్నారు. అసలు ఈ హోటల్ యజమానులు మనం చూస్తాం. ఏలూరు విషయానికి వస్తే, ఏలూరులో టౌన్లో ప్రతి హోటల్ యజమాని రెంట్ ఎంత కడతాడు మీకు తెలుసా? చిన్న చిత్తగా కలిగితే ప్రతి వాళ్ళు 1,00,000 నుంచి 1,50,000 వరకు కడతారు. ఏలూరు ఫైర్ స్టేషన్ విషయానికి వస్తే ఎదురు బదులు ఉన్న హోటల్స్ ఒకడు 1,50,000 కడతారు, ఒక 1,25,000 కడతారు. ఒక అటుపక్క కొద్దిగా అటు వెళ్ళామనుకే వంతెన డౌన్లోకి వెళ్ళామంటే వాళ్ళు ₹1,00,000 కడతారు. ఇక ఆర్ఆర్పేట వెళ్ళామంటే ఆర్ఆర్పేటలో ఉన్న ఒక హోటల్ అయితే అది ₹1,30,000 కడతారు. ఇంకా చివరికి ఆర్ఆర్పేట చివరికి వెళ్ళామంటే వాళ్ళు ₹1,00,000 కడతారు. ఇలా ప్రతి సెంటర్లో వాళ్ళు కట్టే రెంట్లు లక్షల్లో ఉంటాయి. ఆ డబ్బులంతా ఎవరి మీద వేస్తున్నారు? మన మీదే. వాళ్ళకి లాభాలు తగ్గేసరికి రేట్లు పెంచేస్తున్నారు. కానీ నిర్వహణ లోపం వల్ల పెంచామని మాత్రం ఇది మాత్రం పచ్చి అబద్ధం. ఇది వాళ్ళు చేసేది మళ్ళీ సెల్ఫ్ సర్వీస్ టిఫినే. మనమే టోకెన్ తెచ్చుకొని మనమే డబ్బులు కట్టి మనం తెచ్చుకొని తినాలి. కనీసం మంచిళ్ళు కూడా పెట్టరు. చట్నీ కావాలంటే మళ్ళీ వెళ్ళి చేసుకోవాలి. ఇది పరిస్థితి. కనీసం సర్వీస్ చేసి డబ్బులు తీసుకుంటున్నారంటే అది లేదు. ఏ హోటల్ యజమాని నష్టాలు పోయి ఆర్థికంగా చిరిగిపోయాడు చెప్పండి? ప్రతి హోటల్ యజమాని గతంలో ప్యాంటు చొక్కా వేసుకొచ్చిన వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కోట్లు సంపాదించారు. కోట్లాది రూపాయలు ఒక హోటల్ పెట్టడం, ఇంకో చోట పెద్ద పెద్ద హోటల్ రన్ చేయడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు పుట్టుకతోటే జమీందారులా? ఎవరూ లేరు. ప్రతి హోటల్ యజమాని భారీ స్థాయిలో లాభాలు. ఫుడ్ బిజినెస్ అంటేనే చాలా భారీ లాభసాటి వ్యాపారం. గతంలో అయితే ఇంటికాడ తినేవాళ్ళు లేకపోతే మానేసేవాళ్ళం. కానీ ఈ రోజున ప్రతి వాళ్ళు గత్యంతరలేని పరిస్థితుల్లో, ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితుల్లో, పనికి వెళ్ళే పరిస్థితుల్లో బయట టిఫిన్ చేసి వెళ్ళిపోతే కొద్దిగా పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఆ రకంగా ఇది విస్తరించడం వల్ల ఈ హోటల్ రంగం పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ హోటల్ మీద ప్రభుత్వం నియంత్రణ లేకపోవడం కూడా చాలా దారుణమైన విషయం. అసలు ఆ పౌర సరఫరాల శాఖ అధికారులు దీని మీద ఎందుకు చర్యలు చేపడతలేదు? సివిల్ సప్లై అనమాట. సివిల్ సప్లై వాళ్ళు దీనికి రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అసలు హోటల్ నిర్మాణాలు పిలిపించి రేట్లు మీరు ఎందుకు పెంచుతున్నారు, ఏ రేషియోలో పెంచుతున్నారు, పెంచిన తర్వాత ఇంతవరకు పెంచారు, మళ్ళీ తగ్గిన తర్వాత మీరు తగ్గిస్తారని చెప్పి కనీసం వాళ్ళు చర్చించే పరిస్థితి లేదు. ఈ రకంగా ఉంది. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే కనీసం వాళ్ళని చెక్ చేసే పరిస్థితి అయితే ఉండదు. పొద్దున్న ఎప్పుడు వేస్తారు చపాతీ, అది రాత్రి 11 వరకు అదే చపాతీని తిరగేసి బోర్లేసి ఇచ్చేస్తారు. పరోటా ఇవన్నీ పొద్దున్న తయారు చేస్తారు. చట్నీ కూడా అలాగే. చట్నీ పొద్దున్న ఎప్పుడు రాత్రి ఎప్పుడు రుద్దేసి ఈ ఫ్రిడ్జ్లో పడేస్తారు. అది దాన్ని తీసుకొస్తారు. పుల్లగా ఉందంటే మారుస్తారు, లేదంటే అదే పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ విషయం, ఇలా టేస్ట్ విషయంలో కూడా చాలా నాసిరకంగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే నెపంతో మళ్ళీ రేట్లు పెంచడం చాలా దారుణమైన విషయం. ఎప్పటికైనా హోటల్ యజమానులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, వాళ్ళని నియంత్రించాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ రేట్లు ఇష్టరాజ్యంగా పెంచుకునే అధికారం ఎవరిచ్చారు? అయితే ఇష్టారాజ్యంగా రేట్లు ఎందుకు పెంచినారని చెప్పేసి ప్రభుత్వం దీనిని వీళ్ళని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా వాళ్ళతో చర్చలు చేసి రేట్లు ఎప్పుడు పెంచాలి, ఎలా పెంచాలి, ఏంటన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి. రేట్లు పెంచాలంటే ప్రభుత్వం అది అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఒక నిబంధన వస్తేనే కానీ ఈ ఆగడాలను మాత్రం అరికట్టలేని పరిస్థితి ఉంటుంది.